పూర్వకాలంలో ప్రజలు వేసవిలో వేడి తగ్గించుకోవడానికి ఇళ్ల చుట్టూ వేప చెట్లను నాటేవారు. గ్రామాల్లో ఇవి సాధారణంగా కనిపించినా ఇప్పటికీ కొన్ని పట్టణాల ఇళ్ల వద్ద కూడా వేప చెట్లు కనిపిస్తాయి. అయితే వేప చెట్టు కేవలం చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా వాస్తు మరియు ఆధ్యాత్మిక దృష్టికోణంలో కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉందని నిపుణులు చెప్తున్నారు. మన పూర్వీకులు వేప చెట్టును పవిత్రమైన వృక్షంగా భావించి ఇంటి చుట్టూ దీన్ని నాటడం వలన శాంతి, శుభం కలుగుతుందని నమ్ముతారు. వాస్తు, జ్యోతిష్యం, ఆరోగ్యం ఈ మూడు రంగాలలో కూడా వేప చెట్టు ప్రత్యేక స్థానం కలిగి ఉంది. అనేక ఔషధ గుణాలు కలిగిన ఈ వృక్షం సహజ వైద్యానికి ఉపయోగపడమే కాకుండా వాస్తు దోషాలను తగ్గిస్తుందని కూడా చెప్తారు. తులసి, అరటి, వడ, అరళి చెట్ల మాదిరిగానే వేప చెట్టు కూడా హిందూ మతంలో దేవతల ఆశీర్వాదానికి ప్రతీకగా పరిగణించబడుతుంది. ఇంటి ముందు వేప చెట్టు నాటితే ప్రతికూల శక్తులు దూరమవుతాయని, ఇంట్లో శాంతి మరియు సమృద్ధి నెలకొంటాయని నమ్మకం ఉంది. జ్యోతిష్య ప్రకారం వేప చెట్టు శని, రాహు, కేతు వంటి గ్రహాల చెడు ప్రభావాలను తగ్గిస్తుంది. దీంతో కుటుంబంలో శాంతి, ఆరోగ్యం మరియు స్థిరత్వం పెరుగుతాయి. వాస్తు ప్రకారం ఇంటి దక్షిణ దిశలో వేప చెట్టు నాటడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఈ చెట్టు కుజగ్రహంతో సంబంధం కలిగి ఉండటంతో దీని నీటిని సమర్పించడం ద్వారా హనుమంతుడి ఆశీస్సులు లభిస్తాయని విశ్వసిస్తారు. అలాగే వేప ఆకులను మరిగించి ఆ నీటితో ఇంటిని శుభ్రం చేస్తే ప్రతికూల శక్తులు తొలగిపోతాయనే నమ్మకం ఉంది. వేప చెట్టు కఠినంతో చేసిన దండను ధరించడం వల్ల శని దోషాలు తగ్గుతాయని, మంచి ఫలితాలు వస్తాయని కూడా చెప్తారు. ముఖ్యంగా మకర, కుంభరాశి వారు వేప చెట్టును పూజిస్తే మరింత శ్రేయస్సు పొందుతారని జ్యోతిష్యం సూచిస్తోంది. మొత్తానికి వేప చెట్టు కేవలం పర్యావరణానికే కాదు, మన ఆరోగ్యం, శాంతి, సంపదకు కూడా సంకేతం. కాబట్టి మీ ఇంటి వద్ద వేప చెట్టు ఉండటం నిజమైన దైవ ఆశీర్వాదంగా పరిగణించవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.